అవని పార్ట్ 6 రచన మీనా కుమారి గారు. అవని ఆ రోజు వైట్ చుదీదార్లో చాలా అందంగా ఉంది. ఏంటి రోజు పొద్దున్నే ప్రేమ పిపాసి సర్ప్రైజులు ఏమీ ఇవ్వలేదే అని నవ్వుకుంది. తల్లి చేసిన టిఫిన్ కాస్త తిని ఆఫీస్కి బయలుదేరింది అవని. అవని జాగ్రత్తరా అంటూ చెప్పింది కరుణ. జాగ్రత్తగా ఉంటానులేమ్మా, ఏ విషయం గురించి ఆలోచించకు, ఎందుకు ఈరోజు దిగులు పడుతున్నావు అంది అవని. ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్లో ఉంది అవని. లంచ్ చేయాలి అని అనుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది అవనికి. తల్లి హాస్పిటల్లో జాయిన్ అయిందని ఎవరు ఫోన్ చేసి చెప్పారు? అవని కంగారుగా ఉంటే దీప్తి కూడా తోడు వెళ్ళింది. చాలా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎందువల్ల, ఏం జరిగింది, అమ్మను ఎవరు తీసుకొచ్చారు ఇంత పెద్ద హాస్పిటల్కి? ఎన్నో ప్రశ్నలు అవని మధ్యలో మెదులుతూనే ఉన్నాయి. నన్ను ఒంటరి మాత్రం చెయ్యకు భగవంతుడా అంటూ అవని భగవంతుడికి దండం పెట్టుకుంది. వెంటనే సిస్టర్ అక్కడికి వచ్చింది. దిగులు పడకండి, అమ్మకు బాగానే ఉంది అని కంగారుగా ఉన్న అవనికి చెప్పి వెళ్ళింది. ఇంతలో ఒక పెద్ద వయసు ఆమె వచ్చింది. అమ్మ అవని అంటూ అవనిని దగ్గరికి తీసుకుంది. మీరు అంటూ బాధగా అడిగింది అవని. మీ మేనత్తనమ్మ, మీ నాన్నగారికి స్వయంగా అక్కని అని పరిచయం చేసుకుంది శాంతమ్మ. ఆశ్చర్యంగా చూసింది అవని. నాన్నగారికి ఆమె కొద్దిగా పోలికలున్నాయి, కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఇన్నాళ్ళు ఎందుకు వీళ్ళు కలవలేదో తెలియదు, ఇప్పుడు ఎందుకు వచ్చారో కూడా తెలియదు. మౌనంగా రాని చిరునవ్వు నీ మొహానికి పులుముకొని బాధతో కళ్ళు తుడుచుకుంది అవని. ఇంతలో సిస్టర్ వచ్చి మీ అమ్మగారికి స్పృహ వచ్చింది, రండి అని పిలిచింది. అవని పరుగున వెళ్ళింది. ఆ వెనకే దీప్తి, ఆ వెనకే శాంతమ్మ కూడా వెళ్ళారు. అమ్మ, ఏమైంది నీకు, ఎలా జరిగిందిలా అంటూ బాధగా కరుణ చేయి పట్టుకొని కన్నీరు పెట్టుకుంది అవని. బాధపడకమ్మా అవని, కరుణకు ఏమీ కాదు అంది శాంతమ్మ. చిత్రంగా అమ్మ వైపు ఏంటి ఈ పరిచయం ఎప్పుడు జరిగింది అన్నట్లు చూసింది కరుణ వైపు. అమ్మ, మీ నాన్నగారికి స్వయంగా అక్క అని నవ్వుతూ పరిచయం చేసింది కరుణ. కరుణకు మనసులో తనకు ఏదన్నా అయినా అవనిని మేనత్త వాళ్ళకి అప్పచెప్పాలి అన్న ఆలోచనతో కూతురికి అలవాటు చేయాలి వాళ్ళ మేనత్త వాళ్ళతో అనుకుంది. దీప్తి కూడా కరుణను పలకరించి వెళ్ళిపోయింది. మేనత్త శాంతమ్మ మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోయింది. ఇంతలో ఒక కాంపౌండర్ అవనిని పిలిచాడు. ఏంటి అన్నట్టు బయటకెళ్ళింది అవని. కాంపౌండర్ ఏదో ఒక కవర్ తెచ్చి మీకిమ్మన్నారు అంటూ ఇచ్చి వెళ్ళాడు. అవని, అమ్మకేం కాదు, దిగులు పడకు, నేనున్నాను. స్పృహ తప్పిన మీ అమ్మ నేనే హాస్పిటల్లో చేర్చాను. ఇంకో మంచి విషయం, అమెరికా నుంచి పెద్ద డాక్టర్ గారు వచ్చారు. అమ్మకున్న కంప్లైంట్ ఇంకెప్పుడు రాకుండా ఆపరేషన్ చేస్తారట. హ్యాపీగా ఉండాలి అవని. నువ్వు ఎప్పుడు నీ కళ్ళల్లో ఎప్పుడూ చిరుతడి రాకూడదు. ప్రేమించడం అంటే అదే ప్రేమించిన వ్యక్తిని ఏ విధంగానూ కంటనీరు పెట్టకుండా చూసుకోగలగాలి. ఐ లవ్ యూ, నీ అభిలాష్. చదువుతున్న అవనికి గుండె వేగం పెరిగింది. ఎవరు నువ్వు? నీడలా నా వెంట ఉంటూ నన్ను ఎల్లవేళలా సంతోషపెట్టాలి అనుకుని నీ మనసుకు జోహారు. ఇంత పెద్ద హాస్పిటల్, అమెరికా నుండి అంత పెద్ద డాక్టర్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని మనసులో అనుకుంటూ లోపలికెళ్ళింది అవని. కరుణ శాంతమ్మతో చాలా సంతోషంగా మాట్లాడుతుంది. పోనీలే, మాకు పెద్ద దిక్కులా ఉంది శాంతమ్మత్త. కాసేపటికే ఆ మాటల్లో ఎంతో భరోసా కనిపించింది. చాలా మంచి మనిషిలా ఉంది. మరి ఇన్నాళ్ళు ఎందుకు మమ్మల్ని కలవలేదో తెలియదు. కరుణను రూమ్కి షిఫ్ట్ చేశారు. జరగబోయే ఆపరేషన్కి కావలసిన వైద్యం చేయడం మొదలుపెట్టారు. పేషెంట్ పక్కనే ఇంకో బెడ్ ఏర్పాటు చేయించారు. సిస్టర్, ఈ బెడ్ నువ్వు ఏమిటి విచిత్రంగా ఉంది, హాస్పిటల్ బెడ్లా లేదే అంది అవని. మీ అమ్మగారిని హాస్పిటల్లో చేర్చిన వారే మీకోసం ఏర్పాటు చేసి వెళ్ళారని చెప్పింది సిస్టర్. మీ అమ్మగారికి వేసిన బెడ్షీట్లు, పిల్లోస్ అన్నీ కూడా ఆయన చేర్చారు ఇక్కడికి అని చెప్పింది సిస్టర్ నవ్వుతూ. అభి, నాకు ఒక్కసారి కనిపించవా అని పైకి అనేసింది అవని. ఏంట్రా అంటున్నావు అంది కరుణ. ఏం లేదమ్మా అంటూ నవ్వింది అవని. అవని, నీకో విషయం చెప్పాలరా, అత్తయ్యకి 2 కొడుకులు. పెద్ద అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, రెండో అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అంట. ఆ అబ్బాయికి నిన్ను చేసుకోవాలనుకుంటుంది మీ మేనత్త. కుర్రాడు చాలా మంచివాడని చెప్పింది అని చెబుతున్న తల్లి వైపు ఆశ్చర్యంగా చూసింది అవని. ఏంటమ్మా, ఇన్నాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు ఒక్కసారి నీకు అంత దగ్గరైపోయారా అని అడిగింది అవని. అవని మనసులో స్థానాన్ని అభిషేక్ సంపాదించుకున్నాడు. మరి వెంటపడి వేధించే వాళ్ళు తర్వాత మోసగిస్తే మనం ఏం చేయగలం? అవని, తెలిసిన వాళ్ళైతే మనకు బాధ ఉండదని చెప్పింది కరుణ. అమ్మ, అసలు నీకు ఏమైంది, ఇలా ఎలా జరిగింది అని అడిగింది అవని. నువ్వు వెళ్ళగానే కాస్త నీరసంగా ఉంటే పడుకున్నాను అవని. అంతలో మీ మేనత్త వచ్చింది. మంచి చెడ్డ మాట్లాడుకున్నాం. మామయ్య బతికున్నంతకాలం మన దగ్గరకు రానిచ్చేవాడు కాదట. మళ్ళీ ఆమె కొడుకులకు మనమంటే ఇష్టమేనట. ఆయన చనిపోయాక కొన్నాళ్ళు జబ్బు చేసిందంట అత్తకు. ఇన్నాళ్లకు మనల్ని కలిసింది. నా చేతులు పట్టుకుని చాలా బాధపడిపోయింది శాంతమ్మత్త. ఆ తర్వాత కాఫీ తాగామిద్దరం.
తన కొడుకుల గురించి వివరంగా చెప్పింది. రెండో వాడికి నిన్ను కలుపుకోవాలని ఆశ అని కూడా చెప్పింది. ఆమె వెళ్ళిపోయింది. ఆ కాసేపటికి నేను కళ్ళు తిరిగినట్లు అనిపించి పడిపోయాను. తర్వాత నేను హాస్పిటల్‌కి తెచ్చింది ఎవరో కూడా నాకు తెలీదని చెప్పింది కరుణ. అమ్మ, నిన్ను హాస్పిటల్‌కి తెచ్చింది ఎవరో కాదు, నన్ను ప్రేమిస్తున్నానని వెంట పడుతున్న అతనే అంటూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు తల్లి, కూతుళ్ళు. ఇంత పెద్ద హాస్పిటల్‌లో చేర్చి చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని మన కోసం అమెరికా డాక్టర్‌తో చేయిస్తున్నారమ్మా అని చెప్పింది అవని. ఆయన పేరు అభిలాష్ అంటున్నప్పుడు అవని కళ్ళల్లో మెరిసిన మెరుపు గమనించింది కరుణ. అత్త ఇంకొక మాట కూడా చెప్పింది అవని. సంబంధం కలుపుకున్నా లేకున్నా మన బాంధవ్యాలు విడిపోవని. చాలా మంచిదిరా మీ మేనత్త అంటూ మళ్ళీ మెచ్చుకుంది కరుణ. అమ్మకు అత్తయ్య బాగా నచ్చింది. అత్త కొడుకుని చేసుకుంటే చాలా సంతోషిస్తుంది. కానీ నా మనసులో అభిలాష్ గారు చోటు చేసుకున్నారు. ఏమిటో ఎవరు లేరు అనుకున్నప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు ఇద్దరు తయారయ్యారు. ఒక ప్యాకింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు కాంపౌండర్. అందులో టవల్, మగ్ అన్నీ కావలసిన వస్తువులు ఉన్నాయి. పైగా డ్రెస్సులు కూడా 2 ఉన్నాయి. అవును, అమ్మను వదిలి పెట్టి మళ్ళీ 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళలేను కదా, చాలా మనసుకు దగ్గరగా చేస్తున్నాడు అని. అన్ని పనులు థ్యాంక్స్ అభిలాష్ అనుకుంది మనసులో అవని. ఇంతలో అవనికి ఫోన్ వచ్చింది. తను కొత్త బాస్‌నని, అమ్మకు బాగోలేదని పలకరించడానికి చేశారు. అవని ఆఫీస్‌లో మీ సిన్సియారిటీ మీరు బాగా నచ్చారు నాకు. పైగా మీ పాత బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అతనిని బయట పెట్టని ఉదార హృదయులు మీరు. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకుండా ఉన్నాను. మిమ్మల్ని చూశాక నా మనసుకు ఎందుకో నచ్చారు. మీరు నన్ను చూడలేదు కానీ నేను మిమ్మల్ని చూశాను. మన ఆఫీస్ వీడియోలో ఓకే. మీకు ఇష్టం ఉంటేనే ఏదైనా సహాయం ఏం కావాలన్నా మొహమాట పడొద్దు అని చెప్పి కాసేపు మౌనంగా ఉన్నాడు. అవనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. మౌనంగానే ఉండిపోయింది. ఫోన్ పెట్టేశాడు. అవనికి మతిపోయినంత పని అయ్యింది. ఈ భాష వారి కొత్తగా అమెరికా నుంచి పెద్ద డాక్టర్ రావడం, కరుణకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. అవనికి మనసు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అభిలాష్, నీతో మాట్లాడాలి, నిన్ను చూడాలి, నాలో ఉన్న ప్రేమను నీకు తెలియపరచాలి అంటూ ఎంతో ఆనందంగా అనుకుందామని. మేనత్త శాంతమ్మ వచ్చింది. కరుణను హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి వంట చేసి ఆమె తీసుకొస్తుంది. మంచి చెడ్డ అన్నీ పట్టించుకుంటుంది. రాత్రులు కూడా మేల్కొని కరుణకు కొంత సహాయంగా ఉంటుంది. అవనికి ఏ కష్టం కలగని లేదామె. తమ్ముడు నోట్లో ఊడిపడ్డట్టుగా ఉన్నాయి అవనిలో పోలికలంటూ తెగ మురిసిపోయింది శాంతమ్మ. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఏ బాధ ఉండదని డాక్టర్లు చెప్పారు. నిజంగా నాన్నగారుంటే ఎంత సంతోషించేవారో కదా అవని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కరుణ. అవునమ్మా, నిజంగా నాన్నగారే ఉంటే అంటూ గుమ్మంలో అలికిడైతే అటు చూసింది అవని. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది. నాన్నలా అంటూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది అవని. కరుణ కూడా కాసేపు తేరుకోలేకపోయింది. తనకు పరిచయం అయినప్పుడు శ్రీధర్ ఎలా ఉన్నారో అచ్చం అలానే ఉన్నారు. నేను అత్తయ్య అవని శ్రీధర్ మామయ్య వాళ్ళ అక్క పెద్ద కొడుకుని అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ముమ్మూర్తుల తండ్రిలా పోలికలు పడ్డ అజయ్ని చూసి ఆశ్చర్యపోయింది అవని. ఆ వెనకే వచ్చిన అమ్మాయిని తన భార్యగా పరిచయం చేశాడు. కాసేపు కూర్చొని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. టీచర్గా చేస్తుందంట ఆ పక్కన స్కూల్లో. అజయ్ మాట్లాడుతుంటే ఎంతో ఆనందం కలిగింది కరుణకు. అసలు కొట్టొచ్చినట్లు నాన్నగారి లాగానే ఉన్నారనుకుంది అవని. ఆనందంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. వారి మనసులో ఆలోచనలు గమనించిన అజయ్, నన్ను నీ కొడుకులా భావించండి అత్తయ్య, మీకెప్పుడు ఏ అవసరం కావాలన్నా నన్ను పిలవండి. మామయ్య వచ్చినప్పుడు నన్ను తమ్ముడిని చూసి ఎంతో మెచ్చుకున్నారు. మామయ్య లాగానే నేను ఉండడం నాకు సంతోషం అనిపించింది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. మన కుటుంబాలు కావాలి దగ్గర అని అన్నారు. ఈసారి తప్పక అత్త అవనితో వస్తానని చెప్పి వెళ్ళారు. అంతే, మళ్ళీ రాలేదు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అజయ్. అవని, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి, వస్తాంరా అని చాలా ప్రేమగా చెప్పాడు అజయ్. అజయ్ మాట్లాడే విధానం కూడా చాలా శాంతంగా గంభీరంగా ఉంది. అచ్చం నాన్నలాగానే అనుకొని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యింది అవని. చాలా ప్రేమగా మాట్లాడాడు అజయ్. ఇంత మంచి వాళ్ళను ఉంచుకొని బంధువులుగా ఇన్నాళ్ళు ఇంత దూరంగా ఒంటరి కుటుంబంగా బ్రతికామని బాధపడ్డారు కరుణ, అవని. మొన్న మామయ్య వచ్చినప్పుడు తమ్ముడితో చాలాసేపు మాట్లాడారు అత్తయ్య. మామయ్య కూడా ఇదే ఊరికి షిఫ్ట్ అవుదామనుకున్నాడు. ఇప్పుడు మీరు ఉంటున్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళము. ఇది వరకు మేము అదే నీకు నానమ్మ ఇల్లు అవని అంటూ నవ్వాడు అజయ్. మేనమామ భార్య బిడ్డ అని తెలియగానే ఎంతో ప్రేమ అనిపించింది అజయ్కి. రక్త సంబంధం ఉంటే ఇదేనేమో.
ఇంతలో అవనికి ఫోన్ వచ్చింది. కొత్త బాస్ మళ్ళీ చేశాడు. సారీ అవని, నేను ఏదేదో మాట్లాడాను, మనసులో పెట్టుకోకు. నువ్వు అభిలాష్ తాలూకా అని నాకు తెలియదు అవని. మీకు ఏ ఇబ్బందులు కలిగించము, ఇక ఆఫీస్కు వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అంతలోనే అవని మొహం సిగ్గుతో ఎర్రబడింది. ఈ అభిలాష్ ఎంత చిలిపివాడు, ఎవరన్నా తనని ఇబ్బంది పెడితే కనిపెట్టేస్తున్నాడు. ఆయన గారి దర్శనం నాకెప్పుడో అని నవ్వుకుంది అవని. వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు అజయ్. అజయ్ వెళుతుంటే అలాగే కళ్ళల్లో నీళ్లతో చూసింది కరుణ. అమ్మ ముమ్మూర్తుల నాన్నగారిలాగానే ఉన్నారు కదా అంది అవని ఆశ్చర్యంగా. అవునరా, మా పెళ్ళప్పుడు అచ్చం అలాగే ఉన్నారు మీ నాన్నగారు అంటూ వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ కనిపించి వెళ్ళినట్టుగా సంతోషపడిపోయింది కరుణ. అజయ్ కరుణ వాళ్లకు హెల్ప్గా ఉంటుందని ఒక పని మనిషిని పెట్టాడు. ఎప్పటి నుంచో తమ ఇళ్లలో పనిచేసే ఆమె మనవరాలు లచ్చమ్మి మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళమని చెప్పింది కరుణ. బస్సులో గంట ప్రయాణం చేసి వస్తుంది. తన మేనత్త రోజు అమ్మకు కావాల్సిన విషయాలన్నీ పట్టించుకొని చూస్తుంది. ఇక అవనికి మనసులో ఏ బెంగా లేదు. ఆ మరుసటి రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. పెద్ద కొడుకు అజయ్ ఇలా ఉన్నాడు, ఇక చిన్న కొడుకు ఎలా ఉంటాడు, ఏం పేరు అని నవ్వుకుంది అవని. తను ఎలా అడుగుతుంది, పైగా ఇప్పుడే పరిచయం అజయ్ బావతో, అత్తమ్మను అడగలేము అని అనుకుంది అవని. అభిలాష్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అవనిని. మంచంపై చేరిన అవని నిద్రపట్టక సినిమాలో తన పక్కనే కూర్చొని తనకు తెలియకుండా తనను అల్లరి చేసిన అభిలాష్ గురించి తలుచుకొని తనలో తాను నవ్వుకుంటూ ఉంది. పార్క్లో పువ్వులు వేసిన దృశ్యం హాల్లో తెరపై చూసిన సంగతి కళ్ళ ముందు కదిలింది. మానసికంగా ఇప్పుడు ఎంతో ధైర్యంగా అనిపించింది. ఇన్నాళ్ళు ఉన్న బాధ ఒక్క క్షణంలో ఎగిరిపోయింది. అభిలాష్ అల్లరి అవనిలో గిలిగింతలతో పులకరింతలు రేకెత్తిస్తోంది. మొదటిసారిగా జంట కోసం మనసు విరహంతో పరితపించింది. అభిలాష్ హాస్పిటల్లో అమ్మ కోసం తెచ్చిన పిల్లోస్ పక్కన వేసుకొని వాటిని కౌగిలించుకొని మురిపంగా నవ్వుకుంది. అబ్బాయి గారి టేస్టులు అన్నీ హైటెక్ టేస్టులు. పడుకున్న బెడ్షీట్ లవ్ సింబల్స్తో భలే అందంగా ఉంది. ప్రతి చర్యలో నూతన ప్రేమను తెలియజేస్తున్నాడు అభిలాష్. అభి, నన్ను వేధించకు, విరహంతో కనికరించు. నిన్ను చూడాలన్న తపన నాలో పెరిగిపోతుంది రోజు రోజుకు. నీ మనసును నా ముందు పరిచావు. ముందే నన్ను ఎందుకు ఇలా అల్లరి పెడుతున్నావు? తిండి కూడా సహించడం లేదు తెలుసా? ఇక నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. అల్లరి చేస్తూ అందరినీ ఆటలు పట్టిస్తూ హాయిగా తిని నిద్రపోయే నన్ను ఇలా వేధించడం నీకు న్యాయమా అంటూ ఆలోచిస్తున్నావని పిల్లో కవర్లో ఏదో చేతికి తగిలినట్లు అనిపించి బయటకు తీసిందామని. అబ్బాయి గారి ప్రేమ సందేశంలా ఉంది అనుకుంటూ ఓపెన్ చేసింది. ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన ముక్కు పుట్టలు తాకింది. ఒక రకమైన అందమైన తలపులతో ఆనందంగా చదవడం మొదలుపెట్టింది. అందాల నా ఆవని నీవు, నా ఆశల సౌధం నీవు, నా కనుపాపలో నీ రూపు కవ్వించి కలిగించేవు నాకు కలలు మైమరపు. తలపులలో చేరి ఏ మెరుగని వాడి మనసులో విరహాల ముళ్ళును గుచ్చి వేధిస్తున్నావు ప్రియా అనుకున్న ఆశయాల సాధనలో ముందుకు పోతున్న నన్ను అతిలోక సౌందర్యంతో ఆపేశావు. నీ అందమైన నవ్వు, నీ తలుపుల సుగంధాలు, దేవలోక పుష్పాల సువాసనలతో మైమరపించేశావు ప్రియా. నీ సుకుమార సున్నితమైన అల్లరి మాటలు నన్ను కవ్విస్తున్నాయి. ఇక నేను నిన్ను వదిలి ఉండలేను. నీకు కోరిక ఉంటే, నిజంగా నాపై ప్రేమ ఉంటే, నీ ఆమోదం తెలిపితే ముందుకు వస్తా. త్వరగా నన్ను పిలుస్తావని భావిస్తా. నిద్రాహారాలు కరువై పిచ్చివాడిలా కనిపిస్తున్నా అని అందరూ గేలి చేస్తున్నారు. నా ప్రియాతి ప్రియమైన అవనికి అభిలాష్ అల్లాడిస్తున్నావు ప్రేమలేఖలతో. అమ్మో, ఎంత తెలివి గలవాడివో అర్థమవుతోంది. నన్ను వేధిస్తూ నేను వేధిస్తున్నాను చెబుతున్నావా? నీలా నేను ఎక్కడ తెలుపను నా ప్రేమను? ఎవరిని తెలుపను? దాగుడు మూతలు ఆడుతున్న వాడితో నా ప్రేమను ఎలా తెలుపగలను? అసలు తెలివితేటల్లోనే జీనియస్ అవని అని అనుకునేవారంతా అటువంటిది నన్ను ఆట పట్టిస్తున్నావా? నేను తెలుసు కాబట్టి నీ ప్రేమను నాకు రకరకాలుగా తెలియజేస్తున్నా. నీవెవరో తెలియని నేను నా ప్రేమను నీకు ఎలా తెలియజేయగలను? కనిపించలేనా ఈ ప్రేమ కథ బహు చక్కటి కావ్యంలా ఉంది. లెటర్ని పదే పదే చదువుకొని అలాగే పడుకొని నిద్రపోయింది ఎప్పటికో అవని. తెల్లారింది లేవటమే. కరుణ అవని వైపు చూసి ఒకటే నవ్వు. ఏమిటా విషయం అంటూ ఏమైందని నవ్వింది అవని.
ఒక్కసారి అద్దంలో చూసుకో వెళ్ళు అంది కరుణ. అద్దంలో చూసుకున్న అవని అలాగే చూస్తూ ఉండిపోయింది. తనను తాను మెడలో పారిజాత పుష్పాల మాల, చిన్న గులాబీ పువ్వు లాంటి పుష్పం స్పీకర్గా పెట్టి ఉంది. బుగ్గన ఒక చుక్క. అయ్య బాబోయ్, నిద్రించేటప్పుడు పెళ్లి కూతురు చేసేశాడు. దొంగ దొరకాలి, నీ పని చెబుతా అంటూ చిలిపి తలుపులు వేధిస్తున్న మనసుతో చిరునవ్వులు చిలికించింది అవని. అద్దం మీద రాసి ఉన్న అక్షరాలను చదివింది అవని. ఎంత ముద్దొచ్చావో తెలుసా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అయ్య బాబోయ్, కొంపదీసి ముద్దుగాని పెట్టేశాడా అంటూ పెదవుల వైపు చూసుకుందామని. భయపడకు, ప్రేమికుడినే కానీ ప్రేమతో దొంగ పనులు చేయను. నిన్ను ముద్దు పెట్టుకునే సమయం, సందర్భం, ప్రదేశం అన్నీ కూడా ముందే ఊహకల్పన చేస్తాను. అంతరిక్షంలోకి కానీ తీసుకెళ్ళి ముద్దు పెట్టుకుంటావా ఏమో, అది కూడా నాకు తెలియకుండా చేసేటట్టున్నాడు అని నవ్వుకుందామని. అద్దాన్ని శుభ్రం చేయడం ఎక్కువైపోయింది నాకు అంటూ చిరునవ్వులు చిందిస్తూ, ఏమిటి అలా అన్నీ అలకరించుకొని పడుకున్నావంటూ కరుణ ఒక్కటే నవ్వు. ఏం చెప్పనమ్మా అని మనసులో సిగ్గుపడుతూ పైకి మాత్రం మౌనంగా నవ్వుకుందామని. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అమ్మ, అత్తయ్య చిన్న కొడుకు విషయం ఆలోచించమంటావా అంది కరుణ. ప్రేమతో రోజు అల్లాడిస్తున్నాడు అభిలాష్. పెళ్లి చేయాలని తొందర చేస్తుంది అమ్మ. కొంచెం టైం ఇవ్వమ్మా, నేనే చెబుతాను అంది అవని నవ్వుతూ. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.